హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఒకసారి మనం పాలిటిక్స్ కనుక ఒక్కసారి మనం పక్కన పెట్టి ఏదైతే బయట ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏదైతే యుఎస్లో అమెరికాలో ఏదైతే డాలస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏదైతే మన తెలుగు వాళ్ళని మనీ డిమాండ్ చేయడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ వాళ్ళ స్టోర్స్లో వెళ్ళి ఏదో ఒక వీడియో క్లిప్పింగ్ తీసి దాన్ని మళ్ళీ ఏదో ఎడిట్ చేసి వాళ్ళకి అదే వీడియో చూపించి మనీ $1,00,000 అనేది డిమాండ్ చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఎక్కడికి వెళ్ళినా సరే వెనకడికి ఒక సామెత ఉంటుంది, సుపుత్ర కొంప పేకరా అని. మనోడెళ్ళి మనోళ్ళకే అక్కడ కొంప ముంచి మనోళ్ళ పరువే తీసే కార్యక్రమానికి తెరలేపితే ఆ వీడియోలో కూడా మీరు గమనిస్తే వెనకతల నుంచి ఎవరో మీ అమ్మ నాన్నలకు తెలియదా? అవును, అవన్నీ అని ఒక పెద్ద ఆయన అవును. సో ఇవన్నీ సారాంశం ఏంటంటే, మన వాళ్ళకి అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగాలు దొరకపోవడం, అలా కొంత సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ ఉంటారు అట్లా. వీళ్ళకి ఏంటంటే స్పాన్ ఆఫ్ నో టైంలో డబ్బులు షార్ట్ కట్లో సంపాదించాలి, ఇలాంటి సినిమాలు చూసి పాడైపోయిన పనికిమాలిన బ్యాచ్ అంతా అక్కడికి వెళ్ళి తగలడితే ఇలాగే ఉంటుంది. ఓకే, అక్రమంగా ఏదో కెనడా నుంచి గోడగని తెలిపి ఇలాంటి వాళ్ళు ఉంటారు, మెక్సికో నుంచి ఇట్ల నుంచి తరలిపోయి వెళ్ళిన వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు చేసి పనికిమాలిన పనుల కింద వీటిని అభివర్ణించాలి. ఓకే. సో ఓవర్ ఏంటంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు ఆల్రెడీ అక్కడ గన్ కల్చర్ ఉంటుంది, ఎవడు పడితే అక్కడ కాల్ చేస్తుంటాడు, ఎవడు చచ్చాడో మన వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో తెలియదు, యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు, ఇలాంటివన్నీ చాలా పనికిమాలిన వార్తలు చాలా వింటూ ఉంటాం మనం. ఎందుకంటే హృదయ విదారకమైన స్టోరీలు అవి. ఎందుకు కష్టపడి పాపం తల్లిదండ్రులు నాన్న తప్పులు పడి తల తాకట్టు పెట్టాలని అక్కడ చదువుకోవడానికి దానికి పంపిస్తారు. పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే వాడి మీద ఇన్ని డబ్బులు అప్పు చేసి పంపిస్తారు, పైపచ్చి అతను ప్రాణం నిలబెట్టుకున్నప్పుడు ఆ కుటుంబం పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో తెలుసు. వీటికి తోడు ఇలాంటి వాటిల్లో పొరపాటున గ్రహపాటున వాళ్ళకి దొరికిపోయారు అనుకోండి సార్, వాళ్ళ ఫ్యూచర్స్ ఎట్లా ఖండం అవుతాయి? అవును. క్షణిక ఆవేశాల్లోనూ బుర్రతక్కువ నిర్ణయాలతో చేసుకున్న కొన్ని పనులకి అందులో ఆల్రెడీ ట్రంప్ వచ్చాడు, తోలు ఎలా తీస్తాడో అందరికీ తెలుసు. అవును. H1 వీసాల మీద వాటి మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, ఆ న్యూస్ కూడా మనకు వచ్చింది. అదే. సో ఇట్లాంటి అన్నింటిలో తోడు ఈ కాన్సెప్ట్తో అక్కడ డ్రైవ్ చేస్తున్నారన్న విషయం కనుక ఇంకా ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, మన వాళ్ళకి నిజంగా జెన్యున్గా వెళ్ళి వాళ్ళందరికీ ఎంతంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఖచ్చితంగా మొదల్లోనే తుంచగలగాలి. ఇలాంటి వాటి మీద భారత్ అక్కడ అనేక ఈ తానాలు తందనాలు ఇలాంటి బోర్డులు ఉంటాయి కదా. అవును. వీళ్ళే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో వీటి మీద చర్యలు తీసుకుని వీళ్ళని ఇమీడియట్గా అక్కడి నుంచి డిపోర్ట్ చేసి ఇండియాకి పంపించగలిగితే కొంత నియంత్రించవచ్చు. అవును. ఇదే ఈ అబ్బాయి రోహిత్ ఎవరైతే మనీ డిమాండ్ చేశారో, రోహిత్ అనే అబ్బాయి మీద ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 2-3 కేసులు ఉన్నాయని కూడా విన్నాం. అదే అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు అని కూడా వింటున్నాం. అది కూడా మన విజువల్స్లో కూడా చూసాం. సో అది జెన్యూన్గా వెళ్ళారా, లేకపోతే షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళారా, లేకపోతే ఎటు నుంచి ఏమైనా కంటైనర్లో దూరి వెళ్ళారా అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. తెలుసుకుని వీళ్ళంటి వాళ్ళని డిపోర్ట్ చేయకపోతే మాత్రం అనవసరంగా భారతదేశం అనే పెద్ద పదానికి మార్చొస్తుంది. సో వీటిని ఎక్కడెక్కడ నిలువరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.